హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ టమాటో ఎగ్ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సుమా హోమ్ మేకర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ని ఆన్ లో ఉంచుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఎగ్స్ ని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్గులు మునిగేంత వరకు వాటర్ ని పోసుకోవాలి. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని వేసుకొని ఉడికించుకుంటే ఎగ్స్ అనేవి సప్పగా లేకుండా కొంచెం ఉప్పగా ఉండి టేస్టీగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ లో అయితేనేమో 15 మినిట్స్ ఉడికించుకోండి. హై ఫ్లేమ్ లో అయితే 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎగ్స్ ని చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టును తీసుకోవాలి. అన్ని ఎగ్స్ కి ఇదే విధంగా పొట్టును తీసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటికీ పొట్టు తీసుకొని ఎగ్స్ కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వలన ఉప్పు కారం మసాలా లోపలికి వెళ్ళి గుడ్డుకి ఉప్పు కారం పడుతుంది. అన్ని ఎగ్స్ కి అదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గెరటితో తిప్పుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకోవటం వలన కర్రీ అనేది ఎగ్ స్మెల్ లేకుండా మంచిగా టేస్ట్ గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ 3 ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా గెరెటతో తిప్పుకుంటూ ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అన్ని బాగా క్రిస్ప్ ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఇలా బాగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి కూరలు మంచిగా స్మెల్ టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం టమాటాతో ఎగ్ కర్రీ కానీ ఆలుగడ్డ కర్రీ కానీ తయారు చేసుకునేటప్పుడు క్విక్ అండ్ ఈజీగా తయారవ్వాలంటే మనం ఇలాగా టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా, ఇలా కట్ చేసుకున్న ముక్కల్లోకి కొంచెం కల్లుప్పుని వేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇదే విధంగా కర్రీ చేసేదండి. ఇలా స్మాష్ చేసేవాళ్ళు, తొందరగా కుక్ అయిపోతాయి టమాటాలు. ఇలా స్మాష్ చేసుకోవాలి మెత్తగా జ్యూస్ వచ్చేంత వరకు. మిక్సీలో వేసుకుంటున్నాం కానీ అప్పుడైతే అమ్మ వాళ్ళు ఇలానే బాగా స్మాష్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత కూరలో యాడ్ చేసేవాళ్ళు. అప్పుడు తొందరగా కర్రీ అనేది కుక్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇలా స్మాష్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ఒకసారి ఇలా గెరెడతో తిప్పుకుంటూ టమాటాలు స్మాష్ అయ్యి మెత్తగా జ్యూసీగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి 15 మినిట్స్ సిమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలాగా టమాటా అంతా మెత్తగా స్మాష్ అయిపోయి ఇలా జ్యూసీ లాగా అయిపోయి ఉంటుందండి. మనకి ఇక్కడ ఆయిల్ కూడా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు మరొకసారి ఇలా గెరెడతో మొత్తాన్ని కలయి తిప్పుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మొత్తాన్ని ఇలాగా గెరెడతో కలయి తిప్పుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని మొత్తాన్ని వేసుకోవాలి. కారము ఆయిల్తో సహా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా గెరెడతో మొత్తాన్ని కలయి తిప్పుకోవాలి. ఎగ్స్ కి ఇలా మసాలా పట్టి ఎగ్స్ ఇలా కర్రీలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. ఇలా ఉడికించుకుంటే ఎగ్స్ కి ఉప్పు కారం మసాలాలు అంతా పడతాయండి. చూడండి, ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తాన్ని గెరెట్తో కలయి తిప్పుకొని ఇందులోకి మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఇలా ఒకసారి గెరెట్తో కలయి తిప్పి ఉప్పునైతే చెక్ చేసుకుందామండి. కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పుని యాడ్ చేసుకుందాం. కొంచెం కల్లుప్పుని వేసుకొని
మూత పెట్టి మరొక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం అంత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి మొత్తాన్ని గెరెడతో కలయి తిప్పుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నము, చపాతీ, పుల్కా ఇలా ఎందులోకి సర్వ్ చేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వేడి వేడి కోడిగుడ్డు పులుసుని మనం రాగి ముద్దలోకి వేసుకొని తిని చూడండి, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.